ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థుల ధర్నాకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపారు. ఎగ్జామ్ పేపర్ లీకేజీకి కారణమైన నిందితులకు శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయగా దానికి రాహుల్ గాంధీ, సీజేపీ కౌంటర్ ఇచ్చాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే తమకు ఏది ముఖ్యం కాదని, యువత భవిష్యత్తుకే తమ తొలి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ వారికి హాని చేస్తున్న పేపర్ లీక్ మాఫియాను, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా సీజేపీ కౌంటర్ ఇచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సీజేపీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శల దాడి చేశారు. దేశంలో యువత భవిష్యత్తును అత్యంత దారుణంగా దెబ్బతీసింది కేంద్రమేనని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన ఎక్స్ వేదికగా 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, జరిగిన పరిణామాలకు విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ పై జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, దుల్కర్ సల్మాన్ ఖండించారు. శాంతియుతంగా ప్రారంభమైన ఉద్యమం హింసాత్మక మలుపు తిరగడంపై విచారం వ్యక్తం చేస్తూ సల్మాన్ ఖాన్ ఇన్స్టాలో పోస్టు పెట్టారు. గాయపడిన విద్యార్థులు, వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. పేపర్ లీక్ అనేది అత్యంత తీవ్రమైన సమస్య అని, మెరుగైన విద్యా వ్యవస్థ కోసం విద్యార్థులంతా ఒక్కటై పోరాడటం నీట్ విద్యార్థుల ఆందోళన అంశంపై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు రావాలని పేర్కొన్నారు. ఒక విద్యార్థి బాధపడినప్పుడే విని ఉంటే బాగుండేదని, కానీ చాలా మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయే వరకు వేచి చూశామంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. చదువు స్థానంలోకి కోచింగ్, నేర్చుకోవాలనే తపన స్థానంలోకి ఆందోళన, ప్రతిభకి బదులు క్రిమినల్ మైండ్స్ వచ్చాయని, దీంతో ఈ వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ ను రద్దు చేయాలంటూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. నీట్ రద్దు చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు.